ప్రసాద్ గారు, ముందుగా వంశీ గారి బెయిల్ గురించి చెప్పండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడదాం. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మీకు కూడా నమస్తే సార్. ఏదైనా మా వంశీ గారు బయటకు వచ్చేదాకా బెయిల్ వచ్చిందన్న సంతోషం ఇవాళ రాత్రి దాకా ఉంచుకోండి. పొద్దున జైలు నుంచి విడుదలైతే బెయిల్ మీద విడుదలేరండి. గతంలో కూడా బెయిల్ గుర్రం ఎగరవచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి, ఎందుకంటే నందిగం సురేష్ రికార్డు ఇంకా ఆయన బ్రేక్ చేయలే. ఎట్లా 150 రోజులు పైచీలు కొన్నాడు ఏం చేయాలి, ఈ 140 కదా. అంచేత ఇంకా 11 రోజులు నిడివి ఉంది. ఆ రికార్డులు బ్రేక్ చేయడానికి వాళ్ళు ఫేజెస్ వైజ్గా ఇస్తున్నారు. 100, 120, 150 పైచిలుక. 150 తర్వాత కూడా ఇంకా కక్షలు కావేశాలు తోరపోతే రెండోసారి నందిగం సురేష్ది మీరు రాజ్యంతో గమనిస్తే సెకండ్ టైం. సో ఇక్కడ కేసుకి దీనికి అసలు యాక్చువల్గా వంశీ గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనంతరం చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఎమ్మెల్యే హోదాలో ప్రెస్ మీట్ పెట్టి దాని పూర్వపరాలు ఏ కేసుకి ఎంత శాంక్చుటీ ఉంది, అసలు అందులో వాస్తవాలు ఎంత, వాస్తవం కానీ ఎంతనో ఆ రోజు అతను బట్టబయలు చేశాడు. బట్ ఈవెన్ ఆఫ్టర్ ద డెన్సిటీ ఎంత అక్యుములేట్ అయిందో చూడండి. సరే, ఒక వ్యక్తి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా వ్యక్తి మీద కక్షే ఉంది అని అనుకుందాం. ఆయన లోకేష్ గారిని ఏదో దూషించారనో ఏదో చేశారని అనుకుందాం, వ్యక్తిగతంగానే అంశం. ఇలా అక్రమ కేసులతో ఇన్ని రోజులు నిర్బంధించవచ్చా? ఏం చేయగలరు మీరు? అంటే చట్టాలు లేవా, దీనికి ఏమి న్యాయస్థానాలు లేవా, ఏమి పనిచేయ? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఆ కేసు అయితే పెట్టలేదు కదా. లోకేష్ గారు చెబుతున్నటువంటి కేసు అయితే ఆయన మీద పెట్టలేదు, ఒకటి తప్ప. అవును సార్. మీరు అంటే ఒక వ్యక్తిని ఏ రకంగానైనా నిర్బంధించేయచ్చా? నేను అదే చెప్తున్నాను సార్. ఈ రోజు నడుస్తున్న విధి విధానాలను మీరు రాజ్యాంతం గమనించగలిగితే, పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు ఏంటి? నంది అవార్డుని ఏదో మాట్లాడాడని, అదేంటిది సబు సందర్భం ఏంటి కదా. ఆయన మీద మనందరం యాంటిసిపేట్ చేసింది ఏంటి? ఏదో అని. ఇప్పుడు A1గా ఉన్న కృష్ణరాజు గారి బదులు కొమినేని గారిని అరెస్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా చూసాం కదా. గౌరవ న్యాయస్థానంలో రిమాండ్ ఇచ్చారా లేదా? తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ద వే ఇట్ హెస్ ఫుడ్ డౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని పూర్వపరాల మీద వాళ్ళ చెప్పేదాకా సూపర్లేటివ్ డిస్కషన్స్ ఇక్కడే ఆగిపోతున్నాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రిమాండ్ ఇవ్వండి సార్, మాకు ఇంకా నిజ నిర్ధారణ జరగాలి, దీంట్లోంచి అవుట్కమ్. ఇప్పుడు మీరు వంశీ మీద పెట్టిన కేసులన్నీ మీరు గమనించగలిగితే, ఎమ్మెల్యేగా ఎలగబెట్టిన ఉదంతంలో జరిగినవి అవన్నీ తెలుగుదేశం ఆయనలోనే. ఈసారి టికెట్ ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు, అవునా కదా. ఎవరు ఆయనలో ఎమ్మెల్యే అయ్యాడు, ఎవరు ఆయనలో అతను ఆ పనులు చేశాడు అంటే వాళ్ళ దగ్గర ఉంటే. ఇందాక మీరు సెంటెన్స్ బాగా చెప్పారు, మావాడు మా దగ్గరే ఉండాలని. మావాడు మా దగ్గర లేకపోతే ఆడు ఎలాగైనా ఆడికి సినిమా చూపిస్తాం. ఇది వాళ్ళు చేస్తున్న కొత్త తరహా రాజకీయం. చల్లనట్టేనా ఆయన పైన ఉన్న కోపం? నాకు ఐ డోంట్ థింక్ సో సార్. లేదా ఇక ఈ 4 ఏళ్ళు నాకు రేపు మార్నింగ్ డెవలప్మెంట్స్ అయితే సీరియస్ సర్ప్రైజ్ చెప్తుంటే అనుమానం కలుగుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు కదా మీరు క్రోనికల్ ఆర్డర్లో. ఈవెన్ పోసాని కృష్ణమురళి కేసుల దగ్గర నుంచి ఈవెన్ కొమినేని గారిది కూడా అసలు అక్కడ బెయిల్ స్పాంటేనియస్గా వస్తుందని చాలా ఆర్గ్యుమెంట్స్ అన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే గౌరవ డిఎస్పీ గారికి, గౌరవ ఎస్పీ గారికి మెమోస్ ఇష్యూ చేశారు బెంచ్ మించి. సంబడీ ఈస్ ప్రొవోకింగ్ టు పుట్ దీస్ యాక్ట్స్, ఇది SC/ST అట్రాసిటీ కేసు, ఇంకో కేసు ఆయన మీద ఆపాదించడానికి గౌరవ కోర్టు మెజిస్ట్రేట్ గారే దాన్ని ఖండన చేశారు. అయినా సరే అతనికి రిమాండ్ పడింది. తర్వాత సుప్రీంకోర్టు పరిణామాలతో ఆయన బెయిల్ వచ్చింది. పోసాని కృష్ణమురళి అయితే మనోభావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారో చూసాం. నిన్న కృష్ణరాజు గారి మీద కూడా గౌరవ హైకోర్టు పాజిటివ్ నేచర్తో ఇవన్నీ అమరావతి హైకోర్టులోనే కన్సిడర్ చేయాలన్న ఫుడ్ డౌన్ కనుక చేయకపోయి ఉంటే అతనిది ఇదే తెప్పలు. మీరు ఇవన్నీ ఒకదాని వెనకతల ఒకటి పరిశీలిస్తే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో గతంలో మొన్న స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ కనబడుతుంది. బట్ రిమాండ్ మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది, మీరు గమనించండి. సో ఇక్కడ నెక్స్ట్ జరిగిన పరిణామాల్లో పేర్ని నాని గారు ఆయన మీద అభియోగాలు మోపి లాస్ట్కి ఒక సబ్బు సందర్భంలో ఒక పెట్టి కేసులో అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ బయట చర్చించిన అంశాలు చేయబడతాయి. వాళ్ళ దగ్గర ఉన్న మీడియా ట్రయల్ ఎలా చేస్తున్నారంటే, మీడియా ట్రయల్ ప్రకారం శిక్షించబడతారు. శిక్షించబడిన తర్వాత శిక్ష కాకుండా గౌరవ న్యాయస్థానం బయటకు వదిలేశారు కల్లా వీళ్ళు వెంజెంటా పాలిటిక్స్లో ఒక పర్సనల్ రీజన్స్తో మీరు చెప్పినట్టు ఒక పర్సనల్ కేసుతో లాని ఆపాదించి ఇవన్నీ దాని మీద అక్కడ ట్రయల్స్ నడుపుతున్నట్టు ఇక్కడ మాధ్యమాల త్రూగా కథకళి నడిపిస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి పేరుని నాని మనం చూసారు లేదా మీరు, ఆయన మీద జరిగింది దాష్టికం, వాళ్ళ కుటుంబం మీద జరిగింది గమనిస్తే కొడాలి నాని అతను నిజంగా రాసమర్యాలతో ఆయన ఊరు వెళ్ళి వడిగల రాము ఎవరో ఆయన పెట్టిన కేసు మీద గౌరవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తే కూడా యారా కొలంబో పారిపోవడం, కలకట్ట వెళ్ళాడని అది ఇష్టం వచ్చిన కథలు రాసేశారు. ఇక్కడ మీరు వాస్తవాన్ని గమనిస్తే నెక్స్ట్ ఇక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, కాకినాడ ఎమ్మెల్యేగా దూరంపూడి చంద్రశేఖర్ గారు. ఆయన మీద కూడా కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ విధమైన కేసు పెడతారన్నదానికి సబ్బు సందర్భం ఉండదు. మీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారి పైన కూడా కేసులు పెట్టారుగా, ట్వీట్ పెట్టినందుకు. మాట చెప్పనా, ఫస్ట్ ఈయనే అనాలి, మొదలెట్టింది ఈయనే. ఆద్యం ఒక ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టచ్చు, అది కాదు జరుగుతున్నట్టు కదా పెట్టారు. సార్ నేను మాట చెప్తా సార్,
ఈయన అంబేద్కర్ గారు ముద్దు బిడ్డ అయినా కూడా ఈయన మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించుకోవడం అంటే చిన్నోడు కాదు ఈయన. అవును, ఇది గొప్ప. ఆయనకైనా చెల్లింది. కానీ సంపద సృష్టిని గట్టిగానే ప్రశ్నించారు. ఇదేనా సార్, సంపద మీరు ఒకటే సృష్టి? చెప్తున్నాం, ఇది మీకు పైన రాశారు ఏంటని, ఇది మంచి ప్రభుత్వం అని. అవును. అది చదివిన తర్వాత ఇలా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఎలా ఒప్పుకుంటారు సార్ వాళ్ళు? మీరు ఏడు చదివారు పైన మంచి ప్రభుత్వం చదివారు. వారు అట్లా చదవలేదు, ముంచే ప్రభుత్వం చదివినట్టున్నారు. దాన్ని చదవడంలో తేడా వచ్చింది కాబట్టి కేసు సార్ పెట్టారు. ఆయన చదువుకున్నాడు కాబట్టి, సార్ చదువుకున్నాడు కాబట్టి తెలుగు భాషలో మాకి మూకి తేడా తెలిసి. సార్ మంచి అనేది కనపడినప్పుడు ముంచి అంటాం కదా, ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఉంది మంచి? కాదండి, ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సార్. ప్రజలకి మంచి చేయడంలో గత 98% స్ట్రైక్ రేట్తో మంచి అంటే ఇలా ఉంటుందని నవరత్నాలతోగా చేసిన తదనంతరంలో మంచి ఏదనేగా గాంధారి తడుకున్నట్టు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఈ దుర్యోధనుడా కాదా అనుకునే పరిస్థితి ఆపాదించబడితే ఇది ముంచే ప్రభుత్వం అవుతుందా కాదా అని చెప్పండి. జగన్ గారి కాన్వాయ్ కేసు కట్టు కాదని తెలిపినట్టేనా ఈరోజు హైకోర్టు కామెంట్స్ చూస్తే? సరే, మీరు మళ్ళీ ఎందుకు అంటూ ఉంటారంటే, ఇప్పుడు సాధారణంగా నాకు తెలిసి ఈ చక్రం అనేది ఇలా తిరుగుతుంది, కానీ ఇదేంటి ఇలా ఇలా బ్రేక్ కొడితే కిర్రమని ఎక్కడ ఆగుతుంది చూడండి. ఎట్లా బ్రేక్ కొడితే ఎలా అవుతుంది? స్టాండ్ స్టిల్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ అన్ని కొడితే మా అయితే స్పిన్ అవుతుంది, అంతే కదా. అవును. అది పైపొచ్చి కాన్వే 5-10 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఓ మనిషి ఇలా పడితే, బాబు కెమెరా ఇలా పడితే ఇలా పైనుంచి వెళ్ళాలి కదా, అవును. లేదా ఇక్కడే కాలు కొట్టుకుంటూ ఉంటుందా కుడితిలో పడ్డ ఎలకలాగా? అంత పెద్ద వెహికల్, అంత వెహికల్ ఇది మనిషి అండి. నాకు తెలిసి ఇలా కాళ్ళ కింద రైల్వే పట్టాల కింద పడినట్టు పడ్డాడు. అవును. ఇలా తిప్పినప్పుడు ఏడు చేయాలి, ఇలా ఎక్కడానికి ప్రయత్నించాలి, లేదా వాడికి మొత్తం బాడీ అంతా చెక్కియాలి టైర్ రప్చర్తో. ఇదేది లేకుండా పంచనామా రిపోర్ట్ ఉంది కదా, ఒకసారి వేయించండి మీ వాళ్ళతో. ఏంటంటే చిన్న చిన్న ముళ్ళ తోపల్లో పడితే తగిలిన దెబ్బలాంటివి పడుతున్నాయి. ఎందుకంటే మీరు ఒకటి గమనించారు లేదో, ఎస్పీ గారు ఆ రోజు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందంటే, ఆయనకు భుజంకి గాయం తగిలింది. కానీ మీరు వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం స్తబ్దంగానే ఉంది ఈ విషయంలో. కాన్స్పిరసీ ఎక్కడ ఉందంటే, అతనికి 28 నిమిషాలు నిడివి రోడ్డు మీద ఉంచారు, తదనంతరం ఆయనకు ప్రాణహాని లేదు అక్కడ. అవును. అంబులెన్స్, అది కూడా నేషనల్ హైవే అంబులెన్స్, ఫుల్లీ ఎక్విప్డ్ ఉంటుంది. ఆ అంబులెన్స్ వెళ్ళిన తర్వాత ప్రాణహాని జరిగింది, అదే కాన్స్పిరసీ. కాదు సార్, అంబులెన్స్ వచ్చినప్పుడు సార్ ఇది ఒకటి చెప్పండి, ఇద్దరు చెప్పాలి. ఇది అంబులెన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రెచర్ తీసుకొని వచ్చి తీసుకెళ్తారు కదా లోపలికి, మామూలుగా వాళ్ళే రావాలి కదా. లేదు చూడండి, సిటీ బస్ లో చూడండి, అవతల పక్క సెట్విన్ బస్ ఆపితే రండి ఎక్కించుకుంటారు. దీనిలో చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఒక్క నిమిషం అండి, ఆటోలో వెళ్ళినట్లయితే ఎవరో ఒకరు మనిషి ఉండేవాడు, ఓపెన్ గా ఉండేది. సార్ ఇక్కడ 35 నిమిషాలు ఎందుకు ఆగాలి 3 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి? ఆగడం ఒక 35 నిమిషాలు ఆగితే లోపల ఏం జరిగింది? అంబులెన్స్ ఎక్విప్మెంట్ గాని ఉంటే ఎలా చనిపోతాడు? కాలేజ్ మీద కాలేసుకొని పడుకొని ఉన్నటువంటి విజువల్ పక్కనే అంబులెన్స్ వచ్చి ఆగున్నటువంటి ఫొటోస్ బయటకు. మీరు ఒకసారి వెనక్కి విజువల్ ఏంటి సార్, బిఫోర్ అతన్ని నలుగురు ఎవరో పోలీసులు తీసుకెళ్ళక మునుపు అతని పోస్చర్ చూడండి. కాలు మీద నాట్ సఫరింగ్ విత్ లెగ్స్, కదలగలుగుతున్నారు. ఒక చెయ్యి మీద లేచాడు కూడా అతను, ఫస్ట్ లేచాడు. ఒక చెయ్యి బాగుంది, 2 కాళ్ళు బాగున్నాయి అతనికి. అతని దెబ్బ ఒక భుజంకి గాయం తగిలింది, అది ఎర్రగా కనబడుతుంది మీరు చూసుకుంటే. సో ఈ వాస్తవాన్ని మీరు గమనిస్తే, ఈవెన్ ఆ జబ్బ పట్టుకుని లేపుతున్నప్పుడు కూడా ఫ్రాక్చర్డ్ హ్యాండ్ ఎవరైనా ఎలా అంటారు, చెయ్యి వదిలే నరుస్తారా అరవరా? ఆ కాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎస్ఐ గారు ఎత్తుకున్నారు చూడండి. ఇక్కడ మీకు వీళ్ళు ఎవరు ఎస్కార్ట్ చేయకుండా ఒక కాన్స్పిరసీని వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిజైన్డ్, కాలు మీదకి టైర్ ఎక్కినట్టుగా, కాలు కిందికి పడినట్లు పంచనామాలో కూడా ఇక్కడేమో చూపిస్తుంది మెడ మీదకి ఎక్కినట్టు, పంచనామాలో ఓన్లీ భుజం అని రాశారు. ఒకదానికి సంబంధం లేదు. మీకు ఇంకోటి చెప్తున్నాను. రెండవది సార్, ఒక చిన్న మాట ఎస్పీ గారి ప్రెస్ మీట్, మొట్టమొదటి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో 18వ తారీఖు రోజు, ఆ ప్రెస్ మీట్ కి పంచనామా రిపోర్ట్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది, సింక్ అవుతుంది. రెండవసారి ప్రెస్ మీట్ కి సింక్ అవ్వదు. మూడవది రెండవది ఇంపార్టెంట్, అంత్యక్రియలన్నీ అయిపోయిన దాకా ఈ వీడియో ఎందుకు దొరకలేదు? మీకు ఇంకోటి, అంత్యక్రియలు అయిపోయి బాడీని ఖననం చేసేసిన తర్వాత, ఆ కేసుని మూసేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఈ వీడియో ఎలా వచ్చేసింది? ఈ వీడియో అప్పటి వరకు ఎవరు దాచిపెట్టారు? ఇది కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే దీన్ని పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. ఆ తర్వాతే ఇది డౌన్లోడ్ అయ్యి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, కాన్స్పిరసీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఏది 3 రోజుల నిడివిలో. మీరు గమనిస్తే అంబులెన్స్లో ఎవరు ఎస్కాట్ లేరు, అతను ప్రాణహాని జరిగింది, ఎవరు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనప్పుడు కొత్త ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ నెరేట్ చేశారు ఇక్కడ. ఏది చక్రం కింద పడ్డారు, అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడ్డారని. సో ఇక్కడ మీకు వాళ్ళ నెరేటివ్ని జస్టిఫై చేయడానికి వాళ్ళు తీసుకున్న 3 రోజుల నిడివిలో
బ్రహ్మాండమైన మీరు లిప్ సింకింగ్ లేని తమిళ సినిమా గురించి చెప్తారు, డబ్బింగ్ సినిమా గురించి. అవును. కానీ సింక్ కాని వీడియోకి లిరిక్స్ కరెక్ట్గా ఇస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే సింక్ కాని వీడియోకి లిరిక్స్ కరెక్ట్గా ఇస్తూ దాన్ని జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష ఇందులో కాన్స్పిరసీ సాక్షులు కూడా- ఏంటంటే వెహికల్లో జరిగిన పరిణామాలు ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆక్సిజన్ అందక చచ్చిపోయాడు అనుకుంటే దగ్గర 28 నిమిషాల పైచిలుక అతను విత్ నేచర్ ఆక్సిజన్తో సస్టైన్ అయ్యాడు. అవును. అంచేతే ఎక్స్ట్రా ఆక్సిజన్ సపోర్ట్తో అతను బతకాలి. సే ఫర్ ఇన్స్టెంట్ వెహికల్ కనుక క్రష్ అయ్యి ఉంటే మీరు అన్నట్టు నిజంగా ఆక్సిజన్ బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది, చెస్ట్ మీద వెళ్ళినా, లేకపోతే ఈ భోజనం తదనంతర పరిణామంలో చెస్ట్ దాకా ప్రాబ్లం ఉండొచ్చు ఆప్షన్. అక్కడ ఖచ్చితంగా అతనికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ అక్కడ బ్రీదింగ్ ప్రాబ్లం ఎస్టాబ్లిష్ కాకుండా ఉంది, మీరు గమనించండి. అవును, అదర్వైజ్ యూ వుడ్ హావ్ నాట్ సర్వైవ్డ్. కరెక్ట్. సో ఇది ఖచ్చితంగా వెనకాతలు ఎవడో దుప్పటేసి మూసాడు, Yes. తలడా మూసాడు, Right. లేకపోతే ఏం చేశాడో ఆక్సిజన్ అందకుండా ఆయన చేసిన పనికి Right. ఇవాళ ఈ కాన్స్పిరసీకి జగన్మోహన్ రెడ్డి దానిపైన గారిని విచారణ జరగాలి. ఈ ఖచ్చితంగా అనుమానాలు జరగాలి. ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఇదే జరిగిందని కాదు, ఇట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు నివృత్తి చేయాల్సిన బాధ్యత సరే ఇప్పుడు రేపు గౌరవ న్యాయస్థానంలో హైకోర్టులో దీని మీద వాస్తవం ఖచ్చితంగా చంపపెట్టు సమాధానం చెప్తుంది. రైట్. చెప్పిన తర్వాత వీళ్ళు కనుక దాన్ని కాన్ఫిస్కేట్ చేస్తూ ఒక కేసు కనుక వేయకపోతే మాత్రం ఆ మరణం సహజ మరణమా అసహజ మరణం అని చెప్పాలి. రైట్. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిని ఆపితే ఆపుకోండి, నష్టం ఏం లేదు. పల్లె వెలుగు బస్సు ఒకటి ఉంటుంది చూడండి, దాంట్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్తాడు. పల్లె వెలుగు బస్సు వెనకాతల జస్ట్ మీకు అలా భరత్ అని నేను సినిమా చూసుకోండి ఒకసారి, అందులో ఊరికా నూరి లేడు, కనబడిన చోట జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నప్పుడు స్వచ్ఛందంగా తరలొచ్చే జనాలు చూసి తర్వాత ఏ గుండె అవుతుందో Right.